హలో గాయ్స్, ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు దేవి నవరాత్రులు కదండి. సో మేము కొట్టిపి చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి హిందూపూర్ నుంచి. ఇది ఎంట్రన్స్ వ్యూ అండి. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తే సో ఇది మీరు చూసినట్టయితే యాక్చువల్గా ఇక్కడ 15 years బ్యాక్ ఓన్లీ గర్భగుడి ఉండేదండి. ఆ తర్వాత టెంపుల్ చాలా అంటే చాలా డెవలప్ అయింది. అమ్మవారు అంటేనే చాలా పవర్ఫుల్ కదండి. సో ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ చాలామంది నమ్ముతారు ఏం కోరినా సరే ఆ కోరికలు నెరవేరుతాయని. సో ఆ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కుబళ్ళు చేసుకుంటారు కదండి, గుడిలో గంట వేయిస్తామని, అలాగే ఇక్కడ బండ్లు వేయిస్తామనేసి. అలా భక్తులు మొక్కుబళ్ళ ద్వారా కూడా ఈ టెంపుల్ చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఇప్పుడు పైన చూస్తే ఇందాక పూలమాలను వేస్తున్నారు కదండి. సో ఆ విధంగా ఎంట్రన్స్లో విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. గర్భగుడికి ఎదురుగా 3 steps ఉన్నాయండి. సో అక్కడ వెళ్తే అక్కడ ఒక చిన్న అమ్మవారి విగ్రహం కూడా పెట్టారు. ఇది జస్ట్ 1 year బ్యాకే పెట్టారండి, అంతకుముందు లేకుండేది. ఇక్కడ చాలామంది మొక్కుబడి చేసుకుంటారు కదండి, కోడి లేదా గొర్రెని బలిస్తాము అని. సో వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఈ ప్లేస్లోనే ఆ బలి అనేది ఇస్తారండి. అలాగే అమ్మవారికి వడిబియ్యం ఇస్తాం కదండి. సో అవి ఆ చీరను అమ్మవారి మీద వేసి ఇలా పక్కన పెడతారు. అండ్ ఇదంతా చూస్తే టెంపుల్లో సైడ్ వ్యూ అండి. ఇదంతా కూడా చెరువు. వర్షం పడినప్పుడైతే ఫుల్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని ఇక్కడ కొట్టిప్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పొలాల్లో యూజ్ చేసుకుంటారు. వీడు మా అక్క కొడుకండి. నేను వీడియో తీస్తుంటే నా వెంటనే వస్తున్నాడు. ఇక్కడ చిన్న విగ్రహం ఉంది కదా, ఇంకా దాన్ని మొక్కుంటున్నాడు. ఇది అమ్మవారి స్థూలం అండి. ఇది గర్భగుడికి ఎదురుగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, చాలామంది ఇలా దీపాలను వెలిగించారు ఇక్కడ. మేము చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చామండి. వచ్చేసరికి 12 o'clock అయింది. సో దానివల్ల ఇక్కడ కొంచెం మనుషులు తక్కువ ఉన్నారు, లేదా ఇలా వీడియో తీయడానికి సరిగ్గా కనిపించేది కాదు అమ్మవారు. లోపల అయితే ఇలా ఉందండి. మా మమ్మీ అక్క వాళ్ళు దీపాలు చేస్తున్నారు. మేము ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఇలా బియ్యపిండితో దీపాలు చేసి వెలిగిస్తాము. గుడిలోనే బ్యాక్ సైడ్ చాలా పాత్రలు ఉంటాయండి అక్కడ చూస్తే. సో అవి మొక్కుబడి చేసుకుంటారు కదండి, గొర్రె లేదా కోడిని బలిస్తాము. సో దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఈ పాత్రలని యూజ్ చేసుకుంటారు వండుకోవడానికి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సంతానం కోసం పూజ చేస్తే సంతానం ప్రాప్తి కలుగుతుందంటండి. చాలామంది నమ్ముతారు జరుగుతుందని. ఇప్పుడు దేవి నవరాత్రుల స్పెషల్ కదండి. సో మా మమ్మీ ఇలా 5 దీపాలు వెలిగించమంది నాతోనూ మా అక్కతోనూ, మంచి జరుగుతుందని. ఇప్పుడు లోపల దర్శనానికైతే వెళ్ళాము. మంగళహారతి ఇస్తున్నారు. బయట లేదా లోపల గాజుల్ని ఇలా కడతారండి. ఇలా కట్టడం వల్ల కోరిన కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఇది నిజమే, చాలామంది చెప్పారు అండ్ నేను కూడా నమ్ముతాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజున నైట్లో చాలామంది భక్తులు వచ్చి నిద్ర చేసి వెళ్తారండి. అలా నిద్ర చేసి వెళ్ళడం వల్ల చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా చాలామంది పిల్లలు ఊరికే ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ వల్ల హెల్త్ పాడవడం అలా జరుగుతుంది కదండి. సో వాళ్ళకి ఇక్కడ అంతరాలు కూడా వేస్తారు.
అలాగే ఈ టెంపుల్కి బెంగళూరు నుంచి అని ఇంకా చాలా చాలా ఊర్ల నుంచి ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇక్కడ పూజ సామాన్లు ఉంటాయి. తినడానికైతే ప్రత్యేకంగా ఇక్కడ హోటల్ ఏమి ఉండదండి. బట్ ఎనీ టైమ్ ఒక ఐస్ క్రీమ్ బండి అండ్ టీ స్టాల్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఎప్పుడు బిజీ లైఫ్లో వర్క్ ప్రెషర్తో ఉంటాం కదండి. సో వీకెండ్ టైమ్స్లో అయినా ఇలా టెంపుల్స్కి రావడం వల్ల మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే ఈరోజు చాలా ప్రశాంతంగా ఉందండి ఇలా టెంపుల్లో టైం స్పెండ్ చేసినందుకు. వీలైతే మీరు కూడా టైం కుదిరినప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.